త్రయోదశి తిథి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవక్షేత్రం నందు వెంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు నిర్వహించారు. గ్రహ బాధలు, ఇతి బాధలు ఉంటే నందీశ్వర స్వామికి అభిషేకాలు చేస్తే నిర్వీర్యం అవుతాయని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. ప్రతి త్రయోదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయ కమిటీ, దాతలు, భక్తుల సహాయ సహకారాలతో నందీశ్వర స్వామికి అభిషేకాలు చేస్తుంటామని జూలూరి పాపారావు, వాస్వి సాయి నగేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు తెలిపారు. మన తాడువాయి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో నందీశ్వరుడికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డి నుంచి భక్తులు మరియు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా స్వామివారికి విశేష ఫలాలతోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ మరియు పాలు, పంచామృతాలతోనూ, విభూది, గంధం మొదలగు పసుపు, కుంకుమ మొదలగు ద్రవ్యం అన్నింటితో కూడా విశేషంగా స్వామివారికి, నందీశ్వరుల స్వామివారికి అభిషేకం జరిగింది. అలాగే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. స్వామివారి యొక్క నందీశ్వర అభిషేకం వైభవపేతంగా విశేషంగా మన జంగారెడ్డి, మన పాపారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని నందీశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం.